హలో మామ, వెల్కమ్ టు ఫార్మింగ్ ఎడిట్స్. ఆగండి మామ, మనూరి బండ్లు అయితే చూపిస్తా. బండ్లు అయితే మనూరు వాళ్ళు గుద్ద వాళ్ళు పెట్టి పడదయ్యారు. ఇదిగో మామ, మన బండి అయితే ఇదే. మన రాత్రి చేసిన డెకరేషన్ అయితే గుద్ద వాళ్ళ కనపడుతుంది. ఈ రెండు బండ్లు ఒక చోట చూస్తా అంటే అన్నదమ్ములు ఉన్నట్టు ఉన్నాయి మామ బండ్లు అయితే. ఈ బండి అయితే మన బాబాయ్ వాళ్ళదే. స్కూటర్లు అయితే 15-20 దాకా పెట్టి పడదయ్యారు మనూరు వాళ్ళు అయితే. ఇక ఈ బండ్లన్నీ మనూరు వాళ్ళే మామ. బండ్లు అయితే బాగా కనిపిస్తున్నాయి. మనమైతే మన బండికి అయితే మామిడాకు పిటిపాడ దిగినాం. స్వామి కూడా వచ్చేసాడు మామ, పూజ కూడా స్టార్ట్ చేసేసాడు. పూజ అయితే జబర్దస్త్ చేస్తాడు స్వామి మన అన్న అయితే. ఇప్పుడు పూజ చేసే బండి అయితే మన మామదే మామ. ఇదిగో మామ, మన బండికి అయితే స్వామి అయితే పూజ చేస్తున్నాడు. మా నాన్న అయితే వచ్చి బండికి గంధం అయితే పూయమని చెప్తున్నాడు. ట్రాక్టర్లకు అయితే పూజ అయిపోయింది. స్వామి అయితే ఇంకా స్కూటర్ల దగ్గరికి అయితే వెళ్ళిపోయాడు పూజ చేయను. మన బామర్ది గారు అయితే మన బండ్లకైతే గంధం అయితే పూస్తున్నాడు. మనమైతే మన బండ్లకు ఒక్కొక్క బండికి ఒక్కొక్క విధంగా ఓం అయితే రాస్తున్నాం మా అమ్మ. స్వామి అయితే దిష్టి తీయడానికి కర్పూరం అయితే వెలిగిస్తున్నాడు మా అమ్మ. బండ్లకైతే గుమ్మడికాయతో దిష్టి అయితే తీస్తున్నాడు మామ. మన వాళ్ళకైతే ఎవరి బండి దగ్గరికి వాళ్ళని వెళ్ళి టెంకాయ అయితే కొట్టమని చెప్పాడు మామ స్వామి అయితే. అందుకని మన వాళ్ళు ఎవరి బండి దగ్గరికి వాళ్ళు వెళ్ళి టెంకాయలు అయితే బరా కొట్టేస్తున్నారు. చూడండి మామ, అన్ని బండ్ల దగ్గర టెంకాయలు అయితే ఎలా కొడుతున్నారో చూపిస్తా. ఈయనైతే చిన్న పెద్ద మనిషి, ఈయన లేకపోతే ఏ పనులు జరగవు. కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ మన వాళ్ళైతే ఇంకా వెహికల్ అయితే స్టార్ట్ చేస్తున్నారు మూవ్ చేయడానికి. మా అన్న అయితే డ్రోన్ అయితే ఫ్లయింగ్ చేస్తున్నాడు. ఈ బండ్లు అయితే మనకు దేవునితో సమానం మామ, అందుకే ఆయుధ పూజ చేస్తున్నాం. ఇంకా ఇలా ఆయుధ పూజ ప్రతి దసరాకి అయితే చేస్తాం మామ. స్వామి అయితే అన్ని బండ్లకు చివరగా హారతి అయితే ఇస్తున్నాడు మామ. భూమి ఇచ్చాడయ్యో స్వామి, కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ.
డ్రోన్ అయితే ఫ్లయింగ్ చేస్తూ మన అన్న అయితే దుమ్ము అయితే లేపారదండి. మన వాళ్ళు అయితే ట్రాక్టర్లు అయితే మూవ్ చేసారు. ఇంకా దారి గక్కులు చెడతాయి పల్లె బతుకుల చిత్రాలు. మన బామర్ది కనుక అయితే చేతులు కాలినట్టుండయి. హారతి ప్లేట్ ఆన్నే పెట్టి పడదింగి వచ్చింది. అస్సలైన పండగ ఎప్పుడంటే ఆ పండ తల్లి కంటి నీరు తుడిచిన రోజేగా. ఫైనల్ గా పూజ అయితే అయిపోయింది మామ. మన అన్న అయితే డ్రోన్ అయితే తీసుకొని పోతాండు. ఇంకా అన్నిటికు రోడ్ అయితే క్లీన్ గా అయితే అయిపోతుంది. మన వాళ్ళు ఇంకా ఎవరు వెహికల్ వాళ్ళు తీసుకొని అయితే వెళ్ళిపోతాను మామ. ఈ ఆటో అయితే ఆ డ్రోన్ అన్నదే. చేయగలిగిన పనివారు ఇదిగో మన బామర్ది గాడు వాడి వెహికల్ అయితే వేసుకొని వెళ్ళిపోతాడు. ఇంకా మన బండికి అయితే మన బాబాయ్ని అయితే డ్రైవర్గా ఎక్కించినాం. మామ ఈ ఆయుధ పూజకి అయితే మొత్తం 3 పెద్ద ట్రాక్టర్లు, 2 చిన్న ట్రాక్టర్లు, ఒక ఆటో, ఒక డ్రోను, 20 బైకుల దాకా అయితే వచ్చినాయి మామ. ఇంకా స్కూటర్లు కూడా వెళ్ళిపోతున్నాయి మామ. వచ్చాడయ్యో నింగి సుక్కలతో గెత్తింది భూమి. ఇచ్చాడయ్యో మన వాళ్ళు అయితే అలా కొంచెం దూరం వెళ్ళి ఒక రౌండ్ అయితే వేసుకొని వచ్చేస్తారు మామ. ఇదిగో మామ మన అన్న డ్రోన్ అయితే వచ్చేసింది. ఇదిగో మామ ట్రాక్టర్లు కూడా ఇంకా అన్నీ వచ్చేస్తున్నాయి. మన ఈ ఫుల్ వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే చేసేయండి మామ. ఈ ఫుల్ వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేయండి మామ. ఓకే మామ, మరి పోయేస్తా. నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం ఇంకా.